నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఆయుష్మాన్ భారత్పై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని మంత్రి సూచించడాన్ని ఏపీలో ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేసేందుకు కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. పథకాన్ని నిలిపివేసే ఉద్దేశం లేకపోతే వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఆరోగ్యశ్రీ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ఆరోగ్యశ్రీని వైఎస్ జగన్ అనారోగ్యశ్రీగా మార్చాడని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఇంతకు పెమ్మసాని మాటల ఆంతర్యం ఏంటి? ఏపీ ప్రభుత్వం నిజంగా ఆరోగ్యశ్రీని నిలిపివేస్తోందా? ఇదే ఇవాల్టి బిగ్ టాక్. అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించి, అలాగే ఆయుష్మాన్ భారత్కు సంబంధించి అసలు పెమ్మసాని ఏం మాట్లాడారు, విడుదల రజని ఏం మాట్లాడింది, ఒకసారి వారి మాటలు విందాం. అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే, మీరు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్కి బిల్లులు రావటం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు అనుమానం అనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది. హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమన్నా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది. సో అది కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పినటువంటి మాట. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కడా నిలిపివేస్తున్నట్లుగా కానీ, దాని పట్ల శ్రద్ధ వహించినట్లుగా కానీ, లేకపోతే దాని మీద మాకు ఆసక్తి లేదు, మీరు కేంద్ర ఆయుష్మాన్ భారత్ని మీరు నమ్ముకోండి అని కానీ క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి లేదు. దానితో పాటుగా ఆరోగ్యశ్రీ సేవలను కంప్లీట్గా నిలిపివేస్తున్నామని కాకుండా అక్కడక్కడ కొన్ని డబ్బులు ఇవ్వనటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి. కాబట్టి కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని కూడా డబ్బులు ఇవ్వనటువంటి నేపథ్యంలో నిలిపివేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఉంటే బాగుంటుందనేటువంటి ఒక సూచన అయితే చేసినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా రాజకీయం చేస్తోంది. అసలు ఎక్కడా కూడా నిలిపివేసేటువంటి ఆలోచన కానీ, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఎక్కడా కూడా విభేదించేటువంటి పరిస్థితులు అయితే లేవనేటువంటి మాట టీడీపీ అయితే చెప్తోంది. చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దానికి సంబంధించి ఇదే వాళ్ళ బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నిమ్మగడ్డ సీత గారు, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, లైవ్లో ఉన్నారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సీత గారు నమస్తే. నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేశారా, ఒక కేంద్ర మంత్రిగా రిప్రజెంట్ చేశారా, లేకపోతే ఒక టీడీపీ నాయకుడిగా మాట్లాడారా, లేకపోతే నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళ బాగు కోసం మాట్లాడారా అనేటువంటి ఒక కోణాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కంప్లీట్గా ఆరోగ్యశ్రీకి డబ్బులు రావట్లేదు, డబ్బులు అక్కడక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైద్య సేవలను కూడా నిలిపివేశారనేది చెప్తూ ఉన్నారు. మరి ఒక టీడీపీ నేతగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనేటువంటి ఒక భావన. సరే, కేంద్ర ప్రభుత్వం తరపున వారు అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చి మాట్లాడారు కాబట్టి అలానే చూడాలనేటువంటి ఒక సందిగ్ధం. అసలు పెమ్మసాని మాటల్ని వైసీపీ చెప్తున్నట్లుగా తీసుకోవాలంటారా, లేకపోతే ప్రజల్లోకి కంప్లీట్గా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే వెళ్తోంది. టీడీపీ కూడా ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుంది దీనికి సంబంధించి? ఓకే, ఇక్కడ ఒకటండి, పెమ్మసాని గారు కేంద్ర మంత్రి, ఒక్క ఆంధ్రప్రదేశ్ కి మంత్రి కాదు. ఆయన త్రూ అవుట్ 29 రాష్ట్రాలకి మంత్రిగా ఉన్నారు ఆయన. సీత గారు మీరు కొంచెం ఫ్రేమ్లో రైట్ సైడ్కి మీరు జస్ట్ మూవ్ అవ్వండి, ఫ్రేమ్ కొంచెం.
ఎస్ Is it okay? ఎస్ ఎస్ Yeah. ఎస్ రైట్ రైట్ సో ఆయన కేంద్ర మంత్రి, ఆయన వ్యాఖ్యలు అనేవి 29 రాష్ట్రాలకి వర్తిస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ అందులో ఎగ్జంప్షన్ ఏమీ లేదు. సో ఆయన యొక్క వ్యాఖ్యల్ని నేషనల్ లెవెల్లో చూడాలి తప్పితే ఒక ప్రాంతీయ రీజనల్ స్టేట్ కి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి అంటే కనుక అది స్టేట్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి. అప్పుడు మనం అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సి వస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన మాటల్ని మనం దేశవ్యాప్తంగా చూడాల్సిన సందర్భం ఇది. ఇంకొకటి, ఈ సో కాల్డ్ వైఎస్ఆర్సిపి లీడర్స్ వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. వాళ్ళు ఉనికిని వారు కాపాడుకోవాలి. ఏ విధంగా ఉనికిని కాపాడుకోవాలి అనే ప్రాసెస్ లో ఏ విషయం దొరుకుతుందా దాన్ని చిలవల వలవలుగా చేసి, అంటే సింపుల్ గా చెప్పాలి అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిది. ప్లీజ్ 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 ఎస్ ప్లీజ్ ఓకే, Yes. కోడిగుడ్డు ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏంటంటే ఏ విధంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఏ విధంగా బ్యాడ్ నేమ్ తీసుకురావాలనేది వాళ్ళ లీడర్ దగ్గర నుంచి మొన్న గల్లీలోకి వెళ్ళి గోల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే చరిత్ర అంటే కింద ప్రతి దాంట్లో కూడా వేగంగా స్పందించేటువంటి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయంలో ఇమీడియట్గా క్లారిటీ ఇచ్చేస్తే అసలు ఈ రాజకీయ విమర్శలు కానీ, రాజకీయ రగడ కానీ, లేకపోతే ఇమీడియట్గా వైసీపీ వాళ్ళకి మాట్లాడేటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండదు కదా. ఆ స్టెప్ ఎందుకు తీసుకోలేదనేటువంటి ఒక ప్రశ్న. అలా ఎందుకు అంటే ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు లీడర్స్ మాట్లాడే మాటలకి వాల్యూ ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళేదో తొందరపడి పనికి మాలిన రాజకీయాలు చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు ఆదరాబాదరాగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే ప్రాసెస్ లో భాగంగా ఆయన ముందుకెళతారు తప్పితే ఈ సోకాల్డ్ వైఎస్ఆర్ సిపి లీడర్స్ మాట్లాడేదానికి అంతగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇఫ్ యు గో బ్యాక్ ఆరోగ్యశ్రీలో ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని అందులో కరప్షన్ జరిగింది, మొత్తం డీటెయిల్స్ తీయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. అసలు ఏం జరిగింది ఆరోగ్యశ్రీలో గత 5 సంవత్సరాల నుంచి? నిజంగా ప్రజలకి లబ్ధి చేకూరిందా, లేకపోతే ఆ ముసుగులో ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారా? ఇది మొత్తం చరిత్ర తిరగతోడాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చేటువంటి గ్యాప్ లోనే ఒక 300 కోట్ల 400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ కొంత సద్దుమడిగినప్పటికీ కూడా ఆ సేవలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించారనేటువంటి మాట అయితే చెప్తున్నారు. సీత గారు మాట్లాడుతుంది దీనికి సంబంధించి. ఇక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఏపీకి సంబంధించి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి మాట్లాడారు కాబట్టి దాన్ని దేశవ్యాప్తంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ టీడీపీ నేత మాట్లాడినట్లుగా మాత్రం దాన్ని తీసుకోవద్దు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సేవలతో పాటు ఇంక్లూడింగ్ కేంద్రం ఎలాగో ఇస్తుంది కదా ఆయుష్మాన్ భారత్, అది కూడా ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇమ్మీడియట్గా మీకు ఏదైనా ఇబ్బంది కలిగించినా కానీ ఒక 5 లక్షల రూపాయల వరకు మిమ్మల్ని ఆదుకుంటుంది. దాని కార్డు మాత్రం డెఫినెట్గా మీరు తీసుకోవాలనేటువంటి మాట. బట్ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పడానికి వీలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి 40% ఓటింగ్ షేర్ ఉంది కాబట్టి మేమే ప్రధాన పక్షం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధాన ప్రతిపక్షం. సో ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్తున్నట్లుగా దీన్ని రాష్ట్ర ప్రజలు కంప్లీట్గా భయాందోళనతో చూడాలంటారా, లేకపోతే ఆరోగ్యశ్రీకి పంగనామాలు పెట్టేస్తుంది ప్రభుత్వం, ఆ కోణంలోనే చూడాలంటారా? ఎలా చూడాలి? మురళి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2018లోనే ప్రారంభించారు. ఈ పథకంలో ఇప్పటికీ దేశంలో 12.5 కోట్ల కుటుంబాలు, 60 కోట్ల పైచిలుకు పేదలు ఈ యొక్క పథకంలో ఎన్రోల్ అయి ఉన్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు దగ్గరగా 7 కోట్ల పైచిలుకు మందికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30,000 పైచిలుకు నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం పొందారు. ఇది ప్రపంచంలో అతిపెద్దది. ఇంత పెద్ద ఆరోగ్య భద్రత
5 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం అనేది లేదు. వీళ్ళందరికీ ఇప్పుడు వరకు 35 కోట్ల పైచిలకు మంది వరకు ఇప్పుడు వరకు ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా ఇచ్చారు మురళి గారు. మిగతా వాళ్ళకు కూడా ఇస్తున్నారు, ప్రత్యేకంగా జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు నుంచే గత 2019 ముందైతే 19 ముందు అయితే ఎన్టీఆర్ వైద్య సేవలు, 19 వచ్చాక పేరు మారి ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉంది. అయితే ఎన్టీఆర్ వైద్య సేవల్ని ఆయుష్మాన్ భారత్ రెండు పర్పస్ ఒకటే. ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా పేదవాడికి వైద్యాన్ని అందించేది. తేడా ఎక్కడ వస్తుందంటే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎలిజిబిలిటీ అనేది 2011 జనగణన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సెలక్షన్ చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవలో సెలక్షన్ వేరు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరినీ పెట్టారు. ఒకటి ఉంది అక్కడ. సో దానివల్ల ఏమైందంటే రాష్ట్రంలో సుమారుగా 61 లక్షల, టు బి ఎగ్జాక్ట్ 61,47,562 కుటుంబాలని ఆయుష్మాన్ భారత్ భాగంగా కవర్ చేస్తుంటే ఎన్టీఆర్ వైద్య సేవల్లో దగ్గరగా 1,30,00,000 కుటుంబాల వరకు కవర్ అవుతుంది. అంటే కుటుంబం నలుగురు వేసుకుంటే ఇంటూ 4, 61 వేసుకుంటే 2.5 కోట్ల మంది వరకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చి ఉండాలి. అయితే ఇందాక నేను మీ డిబేట్కి వచ్చే ముందు వెబ్సైట్ లో చూస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,50,00,000 మంది వరకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చారు. ఎంతమంది ఉపయోగించుకున్నారనేటువంటి ప్రశ్నకి ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? రవికిరణ్ గారు, ఎంతమంది ఆ కార్డులు ఉపయోగించుకున్నారనే దానికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ? ఏమండి, ఎంతమంది ఆ కార్డును ఉపయోగించి లబ్ధి పొందారనే దానికి సంబంధించి కూడా డేటా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏమన్నా చెప్పగలరా? నేను చెప్తాను, నేను అది కూడా తీసుకున్నాను. మీకే కాదు, మీ వీక్షకులకు కూడా డేటా ఇవ్వటాకే నేను వచ్చాను. ప్లీజ్. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మోడీ 3.0 కూడా ఆయుష్మాన్ భారత్ కార్డుల యొక్క విస్తృతి పెంచి ఆశా వర్కర్ని, ఏఎన్ఎం వర్కర్లను కూడా ఇంక్లూడ్ చేశారు. సో వాళ్ళు కొంతమంది 2-3 లక్షల మంది ఇంక్లూడ్ అవుతారు మన రాష్ట్రంలో. అదే కాకుండా 70 ఏళ్ళు వయసు దాటిన వాటి ప్రతి ఒక్కరికి ఆదాయంతో సంబంధం లేక అందరినీ ఆయుష్మాన్ భారత్ ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా పరిధి పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వెబ్సైట్ చెప్పిన దాని ప్రకారం 50 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మంది వరకు ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా చికిత్స పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,500 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ లో భాగంగా. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవల్లో కూడా 2,300 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో రెండు ఒక కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్. సో మంత్రి గారు చెప్పింది ఏంటంటే మనం ఆయుష్మాన్ భారత్ కార్డుని అందరికీ విస్తృతంగా ఇప్పుడు ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే గుంటూరు లాంటి తన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఎలిజిబిలిటీ ఉన్నవారు 3 లక్షల మంది ఉంటే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చింది కేవలం 28,000 మందికే. అంటే ఆల్మోస్ట్ 10వ వంతు ఇచ్చారు. సో మిగతా వాళ్ళకి కూడా ఇస్తే ఆ యొక్క ట్రీట్మెంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లించుకుంటది కాబట్టి ఆ మన ఎన్టీఆర్ వైద్య సేవ మీద బద్దెని తగ్గుద్ది కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ మన వేరే పథకానికి పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగించుకోవచ్చు అని ఆ రకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా అందరూ తీసుకోండి అంటే ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలు తొలగించేస్తున్నారు, తీసేస్తారని అంటే గోరంతని కొండంతం చేసి అబద్ధాలు ప్రచారం చేసి బాస్కో పతంగని పలానా అంటారు హిందీలో, అలాగే లేనిపోయిన విషయాలు చేసి బట్టకాల్సి నిలబడేసి అన్నారు. రెండో విషయం పేమెంట్. ఈ యొక్క ఆసుపత్రులకు పేమెంట్ కట్టలేదు. విడుదల రంజుగా ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు అది కట్టలేదు, ఎగ్గొట్టేస్తున్నారు. అయ్యా మీ యొక్క వైసీపీ ప్రభుత్వంలో మేడం గారు గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసుకుంటే ఆ యొక్క సంస్థ ఆశా అన్నది అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ మీకు చూపిస్తారు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్. ఆ అసోసియేషన్ ద్వారా వారు గత 2.5-3 సంవత్సరాలుగా ప్రతి 2 మాసాలకు ఒకసారి నోటీస్ ఇవ్వటం, మేము పలానా తారీఖున సేవలు ఆఫ్ చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వట్లేదు అంటాం. ఆ ప్రభుత్వంలో పరిపాలన అయిపోయింది. ఉదాహరణ మీకు చూపిస్తాను. 18/5/2023 డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ వంశీకృష్ణ గారు ఇచ్చినట్టు పత్రికా ప్రకటన ఇది. ఈ ప్రకటనలో వంశీకృష్ణ గారు ఏం చెప్పారంటే మాకు ఈ ఆశా ఆరోగ్యశ్రీ పథకములకు సంబంధించి సేవలు 19/5/2023 అంటే 18వ తారీఖు ఇచ్చిన ప్రెస్ నోట్ లో 19వ తారీఖు ఆపేస్తామని చెప్పేసి ఆశ అనేది ఆల్రెడీ అల్టిమేటం ఇచ్చింది. అంటే ఒక్క రోజు ముందు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఇది ఇచ్చి మేము ఇది ఏమంటారంటే 15/5/2023 205 కోట్లు విడుదల చేశాము. 18/5 అంటే ఆ రోజు స్ట్రైక్ చేసిన ముందు రోజు వరకు ముందు రోజున 368 కోట్లు విడుదల చేశాము. మొత్తం ఇప్పుడు వరకు 774 కోట్లు విడుదల చేశాము. మిగతా బకాయిలు అంటే ఇంకా బకాయిలు ఉన్నాయి.
700 కోట్లు విడుదల చేయాలి, ఇంకా బకాయిలు ఉన్నాయి, అది మీరు తిరుగు విడుదల చేస్తాము. అంటే కూటమి ప్రభుత్వం, రవికిరణ్ గారు, కూటమి ప్రభుత్వం అదే దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డుకి సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించి అసలు రివ్యూ చేశారా కూటమి ప్రభుత్వం? రివ్యూ చేసినప్పుడు బీజేపీకి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, వారు రివ్యూ చేసి ఇన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయి కదా అని దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదనేటువంటి ఒక విమర్శ. వారు హాస్పిటల్స్ అన్నీ తిరుగుతున్నారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, నేను హాస్పిటల్స్లో రాజకీయాలు నేను మాట్లాడనని అయితే క్లారిటీగా చెప్తున్నారు. బట్ దీనికి సంబంధించి పేషెంట్లకు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఆరోగ్యశ్రీ మీద ఒక క్లారిటీ ఇచ్చి ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది. రవికిరణ్ గారు, ఎస్ కేఎస్ ప్రసాద్ గారు, నమస్తే. నమస్తే అండి. ఏంటి ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి కామెంట్స్? ఇప్పటివరకు కూడా టీడీపీ, బీజేపీ చెప్పినటువంటి మాట పార్టీల పరంగా చూడొద్దు, కేంద్ర మంత్రి చెప్పిన మాటగానే చూడాలి, దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఉంది కదా, అలా చూడాలి తప్ప ఎక్కడ కాంట్రవర్సీస్ ఏం లేదు. అసలు ఆరోగ్యశ్రీ గురించి నిలిపివేస్తామని కానీ ఫండింగ్ విషయాలు కానీ ఎక్కడ మాట్లాడారు అనేటువంటి ఒక ఏం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశం వస్తే ఇది తెలుగు రాష్ట్రాలైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మాత్రమే వర్తిస్తుంది. అండ్ ఇది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక. ఇది ముఖ్యంగా 2014 నుంచి 2024 ప్రస్థానం తీసుకుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఈసారి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, అది సెంట్రల్ అవునండి, స్టేట్ అవునండి, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. ఇందులో తెలుగుదేశం క్లెయిమ్ చేసుకోవడానికి జీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇట్ బి. సో ఇక్కడ మీరు పెమ్మసాని గారి ఒక పథకాలు నడిపించేది ప్రస్తుతానికి వాటి కొనసాగింపు కూడా సార్, వాట్ ఆర్ యూ నేమ్ ఇట్ ఈస్ ఎన్డీఏ సార్. మీకు రవికిరణ్ అంటే అసలు ఆయన డేటా పట్టుకుని రాందే అసలు డిబేట్కి రాడు, ఆయన దగ్గర పర్ఫెక్ట్ యాక్యురేట్ డేటా ఉంటుంది, ఇది ఒప్పుకుని తీరాలి. ఇందాక మేడం చెప్తూ ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. ఆయన ఇంత కెపాసిటీ ఆఫ్ తెలుగుదేశం ఎంపీగా మాట్లాడడం అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిస్టర్గా మాట్లాడడం, రెండోది ఎన్డీఏ కూటమిలో ఒక మంత్రిగా మాట్లాడడం, రెండు జస్టిఫైడ్ యాక్ట్. అండ్ వేరేస్ ఆయన డెలివరబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన విషయంలో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ 100% టువర్డ్స్ ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్. మీరు ఇంకోటి, ఈ ప్రస్థానంలో కేసీఆర్ గారు ఒక అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంది, ఒకసారి నేను ఇచ్చేస్తాను, ఒకసారి జూమ్ చేయబాబు. అధ్యక్ష, ఎవరు తెస్తే చరిత్రలో వాళ్ళ కీర్తుడు అధ్యక్ష, దాని ఎవరు కాదని లేదు, తుడిచేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, డెఫినెట్లీ వెరీ గుడ్ స్కీమ్. మాకు బేసిక్ లేవు అధ్యక్ష, మంచిని ఒప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఎవరు అధికారులు అని చెప్పారు. కామెంట్ అనేది ఆదర్శమైనటువంటి ఒక స్ఫూర్తి, కొనసాగింపు స్ఫూర్తిగా దాన్ని తీసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైన పథకం. ఇది నేను చెప్పవలసింది ఏంటంటే, ఇది ఆయుష్మాన్ భారత్ కన్నా ఇది ఎన్నో రెట్లు బెటర్. అంటే ఇందాక రవికిరణ్ చెప్పిన దాంతో ఏకీభవిస్తూ అంత బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో దేశంలో అంటే ఆరోగ్యశ్రీ మనం తెలుగు రాష్ట్రాలకు ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఇలాంటి స్కీమ్స్ లేనప్పుడు, ఎందుకంటే విద్య, వైద్య, ఆరోగ్యం అనేది ఒక టాప్ ప్రయారిటీ ఫర్ ద రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్స్ అన్నప్పుడు ఒక ప్రయారిటైజేషన్ కాన్సెప్ట్లో 5 లక్షలు ఒక ఇన్నోవేటివ్గా ప్రజల్ని పరిరక్షించడానికి తీసుకున్న దాంట్లో మళ్ళీ అక్కడ అశ్వత్థామ అతక్ కుంజరా క్లాస్ ఉంది. 2011 గణాంకాలంటే వాళ్ళు చేసే జనాభా 118 కోట్లే. మిగిలిన వాళ్ళు తర్వాత మన రాష్ట్ర కార్డ్స్ తీసుకోమని ప్రోత్సహిస్తుంది ఆయుష్మాన్. ఇక్కడ మళ్ళీ ఇంకా మరి అనేక అతక్ కుంజరా గట్టిగా చెప్పాలి, అశ్వత్థామ శబ్దం అందరూ బాగా చెప్తారు. ఇప్పుడు ఆయన అడ్రస్ చేస్తూ 1,50,00,000 మంది ఆంధ్రప్రదేశ్ నెరేషన్స్ చెప్పారు. బట్ మన వాస్తవానికి వైట్ రేషన్ కార్డ్ ఆల్మోస్ట్ 1,64,00,000 దగ్గర మందికి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అంటే దెర్ ఆల్ 100% ఎలిజిబుల్ టువర్డ్స్ ఆరోగ్యశ్రీ. అండ్ మోర్ ఇందులో ఏంటంటే అప్ టు 25 lakhs. నిన్న తెలంగాణ రాష్ట్రం కూడా 25 లక్షలు పెంచడం, అండ్ విశిష్టంగా 1059 నుంచి 3,257 సేవలు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్లోకి తేడం. మీరు ఇది గమనించండి. ఇక్కడ మీకు స్ట్రాటజికల్గా రవికిరణ్ చెప్పినట్టు 1,50,00,000 మంది ఉన్నా, ఇక్కడ మీకు 1,24,00,000 కుటుంబాలు కాకుండా, అంటే 1,24,00,000 ఇంటూ 4 అగ్రిగేట్ వేసుకున్న 5 కోట్ల జనాభాలో రిమైనింగ్ పీపులే ఈ ఆయుష్మాన్ భారత్కి ఎట్లాగో అకామిడేట్ చేయగలిగితే, అంటే బిలో పవర్టీ కాకుండా కొంత లేయర్ ఉంటుంది కదా, అదే మేబీ ఇప్పుడు నాకు మీకు రేషన్ కార్డు లేకపోవచ్చు, మనకి మన ఇద్దరు ప్రైవేట్ సెక్టర్లో మన జీతబత్యాలతో మనం మెడికల్ ఇన్సూరెన్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి కొన్ని ఇట్లాంటి ఆరోగ్యశ్రీ లాంటి వాటితో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి సో కొన్ని ఇదే ఉంటుంది. ఇప్పుడు పెమ్మసాని గారు చెప్పినట్టు 28,000 మంది ఎవరైతే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నారో దే కెన్ ఈజీలీ టేక్ ద డేటా. సే ఫర్ ఇన్స్టెంట్ మొత్తం ఎంటైర్ స్టేట్లో ఒక గుంటూరు టెరిటరీ కానీ లేదా విజయవాడ టెరిటరీ కానీ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ కనుక ఎరైవ్ అయ్యారు అనుకోండి సార్, వీళ్ళని ఆయుష్మాన్ భారత్లో చేర్చి అట్లీస్ట్ సమ్ ప్రొటెక్టివ్ జోన్ క్రియేట్ చేయండి. అంటే ఇవాళ పెమ్మసాని గారు ఇండైరెక్ట్గా చెప్తుందని కన్నా దీనికి ఇంకొకటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన సర్పంచుల సంఘం విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏమో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయండి అని ఒక ప్యారల్గా ఒకటి నడుపుతున్నప్పుడు ఇవేమవుతుందంటే వేణీలకు సన్నీళ్ళు తోడే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆయుష్మాన్ భారత్కి ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొరగడానికి కొయ్యగా ఉన్నాయి.
ఓకే. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కేసీఆర్ గారు మీరు గమనిస్తే ఆయుష్మాన్ భారత్ని చాలా రోజులు యాక్సెప్ట్ చేయలేదు. అవును. ఈజ్ జస్ట్ కంటిన్యూడ్ ఇట్. ఇవాళ మీరు భారం టువర్డ్స్ ఆరోగ్యశ్రీ అన్నప్పుడు స్టేట్ పర్వ్యూస్ ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఎకనామిక్ జోన్స్లో మనం ఆరోగ్యశ్రీ కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి దీంట్లో పెడదాం ఉన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హెక్టిక్ టాస్క్ ఫర్ పీపుల్ అరౌండ్. అది కాక మీరు కరోనా టైంలో 2,06,721 మందికి రాష్ట్ర ఖజానా నుంచి 743.75 అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అది ఆరోగ్యశ్రీ ప్రాస్పెక్ట్లోనే కవర్ అయింది చాలా మందికి. అంటే మనం చాలా మంది చెప్తూ ఉంటారు ఇప్పుడు విజయవాడ నుంచి బస్సులు వేసుకుని కార్లు వేసుకుని ఇటుపక్క అటుపక్క చెన్నై వెళ్ళిపోయి పారిపోయారు అవన్నీ. దెర్ ఆర్ సమ్ క్రీమ్ లేయర్స్ అండి. అది ఎవరో మినిస్టర్లు లేదంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళారేమో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే బీన్ ప్రొటెక్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జోన్. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ర్యాంక్స్ కూడా చూసాం మనం ఆరోగ్యశ్రీ పరంగా వాట్సాప్ ఆఫ్ ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకుని సమన్వయపరుచుకుని చేసుకున్న ఒక హెర్క్యులెన్ టాస్క్ యాజ్ ఫర్ as కరోనా ఇస్ కన్సర్న్. స్టేట్ డిస్క్రిప్షన్స్లో సర్టన్ పర్వ్యూస్లో కొన్ని పనులు చేసిన. సో అప్పుడు ఏంటంటే ఈ ఆపన్నహస్తంగా ఇయర్స్ టుగెదర్ ఆల్మోస్ట్ ఒక 2 decades పై చిలుక 3 decades పై చిలుక 2 decades ఈ ఆరోగ్యశ్రీ అనేది కన్సాక్యూటివ్గా బోత్ స్టేట్స్లో జస్టిఫై అవుతూ వస్తుంది ఎంత కాదన్నా. సో ఈ కాంబినేషన్స్లో వీటిని ఎప్పుడైతే మనం తీసుకుని వస్తున్నప్పుడు ఆరోగ్యశ్రీ కాకుండా ఉన్న వాళ్ళని ప్లస్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ పరిధి నుంచి ఈ పరిధికి తీసుకొచ్చే వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చి 28 లక్షల రేషన్ కార్డులు తొలగించి కానీ ఉద్యమాలు చేపట్టేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ రాగానే వాళ్ళందరినీ పాసిఫికేషన్స్ అన్నది ఇట్స్ అన్ ఎండ్లెస్ నాన్సెన్స్. మీకు దగ్గర 5 కోట్ల ప్రజలు ఉన్నప్పుడు 1,64,00,000 కుటుంబాలు అంటే 4 అంటే లెక్క ఏంటి సార్, ఎంతమంది కవర్ అయి ఉన్నట్టు? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వైట్ రేషన్ కార్డ్స్ అండ్ దీంట్లో ఉన్నప్పుడు ఈ సంక్షేమ ఫలాలు సంక్షేమ భారాలు ఫ్రీ బీస్ అన్ని మొత్తానికి గవర్నమెంట్కి హెర్క్యులెన్ టాస్క్స్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్లా కవర్ అవుతున్నాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 70 లక్షల మందికి దగ్గర 14,470 కోట్లు ఖర్చు పెట్టిన ఈ ఆరోగ్యశ్రీ స్టాటిస్టిక్స్ కనుక చూసుకోగలిగితే వీటిలన్నింటిలోంచి అవుట్కమ్ డెరైవ్ అవ్వడానికి ఇప్పుడు ఉదాహరణకి ఆశా వర్కర్లకి పేమెంట్ స్టాప్ అన్నది ఉన్నప్పుడు మరి ఇదే ఇక్కడ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లోనూ తదనంతరంలో ఇక్కడ ఎన్టీఆర్ ఆయన మానబోడది హాస్పిటల్ ఉంది ఇక్కడ ఏది క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకంకి మరి అప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఆయనకి డబ్బులు రిలీజ్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్లో ఒక ఎండ్ ఓపెన్ అయినప్పుడు ఇంకో ఎండ్ క్లోజ్ అవుతూ ఉంటుంది, ఇంకో ఎండ్ ఓపెన్ అయినప్పుడు ఇంకో ఎండ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనకు అనుగుణంగా ఉంది కాబట్టి కొన్ని ఎండ్స్ గురించే మాట్లాడుతూ అంటే 1 by 1 కూడా రివ్యూలో దానికి సంబంధించి కంప్లీట్గా ఏది కొరడా జుడిపించినట్టుగా కాకుండా ఇమీడియట్గా కాకుండా నిధుల భారం కూడా ఇమీడియట్గా మీదేసుకోకుండా 1 by 1 దాన్ని ఏ విధంగా చేయాలని ఒక స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తే అనేది కూడా టీడీపీ కూడా చెప్తున్నారు. సార్ ఇది నేను అంటుంది దెర్ ఆర్ సర్టన్ కంటిన్యూస్ ప్రాసెస్ 2 decades నుంచి నేను ఎందుకు అడ్రస్ చేస్తున్నాను. ఇప్పుడు మానబోడు రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక అది. కానీ తదనంతరం వచ్చిన గవర్నమెంట్ ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి మై బిగ్ అనేది చెప్పలేదు కదా. బట్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు రాగానే ద మూమెంట్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్ కూడా మేము చేయమని కూడా ఎక్కడ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనం అన్ని పదాలు అందరికీ అనుగుణంగా వినసొంపుగా ఉండాలని రూల్ లేదు కదా. మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పినట్టు పెమ్మసాని గారు చెప్పిన వెంటనే సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి కానీ సంబంధిత ముఖ్యమంత్రి గారు కానీ దెర్ ఇస్ నో అప్రహెన్షన్స్ అని చెప్పినప్పుడు ఎందుకు ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది బలవంగా ఉంది. ఏది సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్, స్టేట్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు ఇందాక మన రవికిరణ్ చెప్పిన డేటా ప్రకారం చూసుకుంటే 1,64,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్న దగ్గర 1,50,00,000 మందికి ఆయుష్మాన్లో తీసుకొచ్చాం అనేది ఆయన చెప్తున్న లెక్క ప్రకారం. కాంట్రడిక్షన్ ఎక్కడ ఉంది? సో కాంట్రడిక్షన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆల్రెడీ పెమ్మసాని గారు అడ్రస్ చేసిన దాంట్లో 38,000 28,000 మంది గుంటూరు అన్నప్పుడు మిగిలిన 12 జిల్లాలని కలిపారు అనుకోండి, ఆ సబ్స్టాన్షియల్ ఫిగర్ యాడ్ అయినప్పుడు అందరూ ఆయుష్మాన్ భారత్ అని లెక్కేస్తే సో ఆరోగ్యశ్రీకి ఉపద్రవమే కదా. సో ఈ నేపథ్యంలో దీన్ని ఎలా అడ్రస్ చేయాలన్నది ఒక నియమావళిక అనుకుంటే ఎస్ ఐఎమ్ నాట్ డెనైయింగ్ దట్ ఈ పథకం తీసేస్తారు. ఇప్పుడు ఈ చర్చ వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేటువంటి ఆబ్వియస్గా ఉంటుందండి. తర్వాత పెమ్మసాని గారు లాంటి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏపీ స్టేట్ లో కూర్చొని మాట్లాడినప్పుడు ఈ సంబంధిత ఆరోగ్యశ్రీ ఈ బో స్టేట్స్ లోనే ఉంది అంటే దానికి ఉపద్రవం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేలెత్తి చూపించు క్లారిటీ అయితే డెఫినెట్గా అంటే వారు ముందు కూడా చెప్పారు ఎటువంటి వ్యవస్థను కూడా మేము రద్దు చేయం, వాటిని అన్నింటినీ కూడా కొనసాగిస్తాం, కానీ కాకపోతే ఉన్నటువంటి దాన్ని ప్రక్షాళన అయితే చేస్తాం అనేటువంటి మాట అయితే చెప్పారు. బట్ ఆరోగ్యశ్రీలో చేయడానికి ఉంటే ఏమీ ఉండదు, కాకపోతే పెండింగ్ ఉన్న వాటన్నింటిని కూడా క్లియర్ చేసి ముందుకు వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు గతంలో ఆరోగ్యశ్రీకి ఉన్నదానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇంకా అడిషనల్ అమౌంట్ అయింది. అది కేసీఆర్ గారు ఇంకొక డెలివరబుల్ స్టేట్మెంట్స్ లో కూడా చెప్పారు. అది ఆయుష్మాన్ భారత్ మీరు అప్లై చేయట్లేదు అని ఆయన మీద ఇంపోజ్ చేసినప్పుడు నేను ఈ ఆరోగ్యశ్రీ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ మంత్రి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా వైడ్ గా కూడా ఎక్స్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక షేక్ బాజీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆరోగ్యశ్రీ
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఒక మానస పత్రిక కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అంటే ఎక్కడ మేము నిలిపివేస్తున్నట్లు కానీ, లేకపోతే శ్రద్ధ చూపమని కానీ, లేకపోతే మేము డబ్బులు ఇవ్వమని కానీ చెప్పకముందే ఎందుకు ఉన్నట్టుండి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాటల దాడి చేస్తారు? మా దగ్గర క్లారిటీ తీసుకుంటే బాగుండేది కదా, ఇమ్మీడియట్గా చేయడం వల్ల ప్రజల్లో మీరే బ్లేమ్ అవుతారనేటువంటి ఒక విమర్శ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తుంది దీనికి సంబంధించి కాంగ్రెస్? ముందుగా మురళి గారికి, మీకు అట్లాగే ప్యానెల్లోని పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా మా నమస్కారం. అయితే ఏంటంటే షర్మిలారెడ్డి గారు ఇవాళ మాట్లాడిన ఎక్స్ లో ఆవిడ పెట్టిన ట్వీట్ లో మనం పరిశీలిస్తే ఆవిడ ఈ ఆయుష్మాన్ భవ కార్డులు యొక్క గురించిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రస్తావించిన దాని మీద అనుమానాలను వ్యక్తం చేశారు. అనుమానాలు ఎందుకు వ్యక్తమైన కారణం ఏంటి? ఆయన స్టేట్ లో ఉన్న పరిస్థితిని కూడా ఆయన యొక్క స్టేట్మెంట్ లో ప్రస్తావించారండి. ఆరోగ్యశ్రీలో సరిగ్గా డబ్బులు పే చేయట్లేదని, సేవలు సరిగా అందటం లేదనే విషయాన్ని కూడా ఆయన తన యొక్క స్టేట్మెంట్ లో ప్రస్తావించడం జరిగింది, నేను మీడియాలో చూసిన దాన్ని బట్టి. అందువల్ల ఏంటంటే ఈవేళ మరి ఆరోగ్యశ్రీ పథకం అన్నది మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక గొప్ప పథకం. అది ఆయుష్మాన్ భవ కార్డులు ప్రవేశపెట్టి 2018లో ప్రవేశపెట్టారు అంటున్నారు, చెప్తున్నారు. దానికి ఇన్స్పిరేషన్ ఈ ఆరోగ్యశ్రీ కార్డు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంచలనంగా ప్రజల యొక్క మన్నల్ని, పేద ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకున్న అత్యంత ప్రాచుర్యం పొందిన స్కీమ్. ప్రాచుర్యం పొందడం మాత్రమే కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకొని చాలా లబ్ధిని పొందడం కూడా జరిగింది. షర్మిల చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కామెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని అన్నారు, కానీ 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు ఒక నిమిషం చంద్రబాబు ఎక్కడ దీన్ని ఇచ్చేసాడని కానీ పర్టికులర్గా కోట్ చేసినటువంటి పరిస్థితి లేదు కదా. గత ప్రభుత్వానికి సంబంధించే కామెంట్ చేశారు కాబట్టి ఆ కోణంలోనే చూడాలా, లేకపోతే పర్టికులర్గా చంద్రబాబు మీద ఒక నమ్మకంతో కంటిన్యూ చేస్తారనేటువంటి ఎందుకు షర్మిలారెడ్డి గారు కామెంట్ చేయాల్సి వచ్చిందనే దానికి కూడా నేను చెప్తాను, వివరణ ఇస్తాను. ప్లీజ్. ఏంటంటే ఇవాళ మరి గత 5 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పడకేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద 1600 కోట్ల రూపాయలు హాస్పిటల్స్ బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్స్ యూనియన్ కూడా స్ట్రైక్ చేసి సేవలు నిలిపేసేందుకు మనం చూసాం. అట్లాగే ఆరోగ్యశ్రీ మీద ఎంత నమ్మకం ఉందో ప్రజలకి, ఇవాళ నమ్మకం పోయే పరిస్థితి గత 5 ఏళ్లలో చూసాం. ఇప్పటి వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు కూడా ఆరోగ్యశ్రీ మీద, దాని అమలు మీద, దాని భవిష్యత్తు మీద ఎటువంటి ప్రకటన రాలేదు ప్రభుత్వం నుంచి. దాని మీద సమీక్ష జరగలేదు. శ్వేతపత్రాలు లాంటివి కూడా గతంలో ఏం జరిగింది, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏంటనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం ఈ ప్రస్తుత ప్రభుత్వం ఇన్ని రోజుల్లో జరగలేదు, చేయలేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మనం గతంలో నుంచి చూసాం, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలని రాష్ట్రాలు హైజాక్ చేసి అక్కడున్న నిధుల్ని స్వాహా చేసి ఆ నిధుల్నే తమ నిధులుగా తాము వెచ్చిస్తున్నట్టుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూసాం. నేను అడిగే ప్రశ్న ఒకటే, ఏంటంటే గత సంవత్సరాల్లో ఈ 2018 నుంచి ఏదైతే ఆయుష్మాన్ భవ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఎంత ఖర్చు పెట్టారు ఆయుష్మాన్ భవ నిధులు, అది ఏ కోటా నుంచి ఖర్చు పెట్టారు, రాష్ట్రాలు దాన్ని ఆరోగ్యశ్రీ కిందకి అవి వేసినాయి అనేది ఒక అనుమానం కలుగుతా ఉందండి. అట్లాగే ఏంటంటే ఈ కోణంలోనే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఆయుష్మాన్ భవాన్ని వచ్చే కేంద్రం ద్వారా వచ్చే నిధుల్ని ఆరోగ్యశ్రీ ద్వారా డైవర్ట్ చేసి ఆరోగ్యశ్రీని ఇంకొక పేరుతోటి, ఏది ఎన్టీఆర్ ఆరోగ్య నిధి ఏదో పెట్టారు కదా, దాని ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తారా అన్న ఒక అనుమానంతో షర్మిలారెడ్డి గారు ఈవేళ ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆవిడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వివరణ అడిగారు, నిజంగా ఇది జరుగుతుందా, మీరు ఆయుష్మాన్ భారత్ దాంతో వెళ్తారా, లేక ఆరోగ్యశ్రీ టీడీపీని అడిగినట్లా, లేకపోతే భారతీయ జనతా పార్టీని అడిగినట్లా, లేకపోతే ఒక కేంద్ర మంత్రిని షర్మిల క్వశ్చన్ చేసినట్లా, ఎలా చూడాలి ఈ మూడిట్లో? అవునండి, క్వశ్చన్ చేశారు, అనుమానాన్ని నివృత్తి చేయాలని టీడీపీ నేతను అడిగినట్లా, లేకపోతే బాజీ గారు టీడీపీ నేతను అడిగినట్లా, లేకపోతే ఒక కేంద్ర మంత్రిని అడిగినట్లా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నేరుగా స్టేట్ లెవెల్ కామెంట్ చేశారు? రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలని ఉటంకిస్తూ మాట్లాడారు కాబట్టి ఆయన్ని రాష్ట్రంలో ఉన్న టీడీపీ కేంద్ర మంత్రిగానే చూస్తాం, అలాగే అడుగుతాం.
ఆయన సమాధానం చెప్పి తీరాల్సిందే వాటికి. భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ ఉంటుందా ఉండదా, అట్లాగే ఈ ఆయుష్మాన్ కార్డుల ద్వారా నడిపిస్తారా, ఈ రెండింటికి ఉన్న క్వశ్చన్ నేరుగా చంద్రబాబు అదే ట్వీట్ లో చంద్రబాబు నేరుగా స్పష్టం చేయాలి, ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఇవాటికి కూడా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది కానీ ఆయుష్మాన్ భవ గుర్తు రాదు. మనం చూస్తాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు, ఎందుకంటే అనేక మంది ఏదైనా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సింది స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలే కదా వాటికి సంబంధించి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, నేను అదే మాట్లాడుతున్నాను, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్య నిధి ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా, ఇది కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారా, రెండు మిక్స్ చేస్తారా, ఆ నిధుల్ని ఇటు మళ్ళిస్తారా, ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీని ఎత్తేసేసి పేరు కూడా మార్చారు కాబట్టి దీన్ని మొత్తంగా టోటల్ గా మాయమైపోయేట్టు చేస్తారా అనేదే మా ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పాలనే షర్మిలారెడ్డి గారు అడిగారు. సీత గారు ఉన్నారు దీనికి సంబంధించి, టీడీపీ సీనియర్ నేత, వారితో మాట్లాడదాం. సీత గారు, అది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక బలమైనటువంటి ప్రశ్న. అసలు ఏ విధంగా కొనసాగిస్తారు? అనుసంధానం చేస్తారా లేకపోతే ఆరోగ్యశ్రీని విడిగానే కంటిన్యూ చేస్తారా? ప్రజలకు ఏ కోణంలో వైద్య సేవలు అందిస్తారు? ఆ నిధుల్ని మెర్జ్ చేయడం వల్ల ఆసుపత్రులు బ్లేమ్ అవుతున్నాయి కదా. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పథకాలని ఇది చేయడానికి రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తారా? ఒక క్లారిటీ. ఇక్కడ అంటే ఒకటండి, ఆయుష్మాన్ భారత్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా పేద ప్రజలకి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకుని వచ్చింది. ఇక్కడ ఒకటి అంటే రాజకీయాలని పక్కన పెట్టి చూస్తే కనుక కేంద్రం ద్వారా వచ్చే నిధులు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం పథకం ఏదైతే ఉందో దాని కింద పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు అంటే అక్కడ అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కేంద్రం పేద ప్రజలకు ఉపయోగపడాలని ఆ సర్వీస్ పెట్టింది. దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకున్నంత మాత్రాన ఈ లోకల్ గా స్టేట్ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి ఆరోగ్య సేవలకి ఇబ్బంది కలుగుతుందని మనమైతే అనుకోవట్లే. అయితే పెమ్మసాని గారు అన్నట్టు ఇక్కడ ఏంటంటే కొంత భారం ఇక్కడ తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత ఎక్కువ సేవలను వినియోగించుకుంటే అంత కేంద్రం నుంచి ఆ నిధులను ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని పొలిటిసైజ్ చెయ్యకుండా చూస్తే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు దాన్ని పొలిటిసైజ్ కాకుండా వాస్తవంగా ఏ విధంగా ప్రజలకి లబ్ధి చేకూరుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ఆరోగ్య సేవల ద్వారా కూడా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అంటే ఆ కోణంలో నుంచి చూడాల్సినటువంటి బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, నాయకుల మీద ఆ బాధ్యత లేదా? వాళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పుడు అక్కడ హోదాకి అవకాశం లేని సమయంలో కూడా వాళ్ళు హోదా అడుగుతున్న సందర్భంలో అసలు ప్రతిపక్షం యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి? ప్రజలకి వాళ్ళకి ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడాలంటే ప్రజల తరపున, ఎస్పెషల్లీ పేద ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత ఉందా, లేకపోతే ఈ విషయాన్ని రాజకీయం చేస్తారా? ఇంకొకటి గత మీరు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడలేదు. ప్లీజ్ వారిని మాట్లాడివ్వాలి, మనం అందరికీ చర్చ అర్థం కావాలి ప్లీజ్. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలని రాష్ట్రాల్లో అమలు చేసిందో ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు అని చెప్పుకోవడంలో కొంత లోకల్ గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కొంత వెనక్కి వెళ్ళారు, కొంత ఒక స్టెప్ వెనుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులదే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ శాఖ తీసుకున్నా, అది విద్యాశాఖ తీసుకోవచ్చు, పురపాలక శాఖ తీసుకోవచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, ఆరోగ్యశ్రీ తీసుకోవచ్చు, విద్యారంగం, వైద్య రంగం, ఏ రంగం తీసుకున్నా కూడా కేంద్రం ద్వారా వచ్చే నిధుల ద్వారా, కేంద్ర పథకాల ద్వారా ఏదైతే ప్రజలకు లబ్ధి చేకూరుతుందో అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని కార్పెట్ కింద పెట్టేసి
అక్కడి నుంచి వచ్చిన నిధుల్ని తనే చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు అంటే పెడుతున్నట్టుగా రెండింటిని ఆ కూడా నిధులను సీత గారు రెండింటిని బ్యాలెన్స్ చేయాలనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నది. అంటే ఇటు రాష్ట్రాల మీద భారం పడకూడదు, అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు వస్తుంది కదా, దీనికి సంబంధించి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, ఒకవేళ ఆరోగ్యశ్రీ విషయంలో డబ్బుల విషయంలో ఆసుపత్రులు వెనక్కి తగ్గినా కానీ ఆయుష్మాన్ భారత్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటి సేఫ్ సైడ్ కోణంలోనే మేము చెప్పామనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కానీ రెండిటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చి ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఎస్ రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ క్లారిటీ కూటమి ప్రభుత్వం తరపున క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు, వారు కూడా బయటకు వచ్చి ఎస్ కేంద్ర మంత్రి గారు మాట్లాడిన దానికి సంబంధించి ఇది కాదు ఇది అని, పార్థసారథి మంత్రి వారు వచ్చి మాట్లాడారు, బట్ ఆరోగ్య శాఖ మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ఒక విమర్శ ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు సత్యకుమార్ గారు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అనేక చోట్ల చెప్తున్నారు, ఏ పథకాన్ని ఇక్కడ ఉన్నట్టు అమలు అవుతున్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా తొలగించేది ఉండదు. అలాగే రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి అన్ని పథకాల్లో గణనీయమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆరోగ్య శాఖ నుంచే వస్తుంది, నేషనల్ హెల్త్ మిషన్ నుంచే వస్తుంది. సో దాన్ని ఇంకా ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేసి ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్పి 1-10 సార్లు చెప్తున్నారు. ఈ రోజు మనకి అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, దానిలో వర్క్ చేస్తున్న స్టాఫ్ కావచ్చు, దాని నిర్మాణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ జీతాలు కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజెస్ కావచ్చు, లేకపోతే మందులు కావచ్చు, లేకపోతే ఇటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే మేజర్ నిధులు అక్కడ నుంచి వస్తున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ మీరు బడ్జెట్ చూస్తే మన రాష్ట్రానికి నాకు తెలిసి గణనీయంగా 4-5 వేల కోట్ల వరకు పైచీల వరకు మెయింటెనెన్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ గా వస్తున్నాయి. ఎన్ని మెయింటైన్ చేయాలి? ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి, ఎన్ని మరి ఎవరు నిర్మిస్తారు? కేంద్ర ప్రభుత్వమే కదా, నిర్వహణ కూడా కేంద్ర ప్రభుత్వమే, 80% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అది ఒకటి విచారంగా చెప్పేది ఏంటంటే నేను ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి లబ్ధిదారుకి విడిగా ఉంటాయి, ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు విడిగా ఉంటాయి, రెండు విడివిడిగా కార్డులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే నేను కూడా ఎన్నికల ముందు వికసిత భారత్ సంకల్ప యాత్ర అనే గ్రామాన కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగా నేను అనేకమైన గ్రామాలు 20 గ్రామాల్లో పాల్గొని నా చేతుల మీద కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఆ రోజు కొంతమందికి 10 మందికి 15 మందికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే నేను అప్పుడే అడిగాను, మీ గ్రామంలో ఆరోగ్యశ్రీ ఎంతమంది ఉంటే మరి 10-15 ఇప్పుడు ఇస్తున్నాం ఏంటంటే ఇంకా ప్రింటింగ్ అవ్వలేదు సార్, ఇస్తాం సార్ అన్న. సో సమస్య అడ్వాంటేజ్ ఏమొస్తారంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే దేశవ్యాప్తంగా ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాలు తప్పితే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే వైద్య సేవలు పొందొచ్చు మీరు ఉచితంగా. ఒరిస్సా కూడా ఇప్పుడు ఇంక్లూడ్ అయిపోతే, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది కూడా ఇంక్లూడ్ అయిపోతే 1-2 నెలల్లో ఏ రాష్ట్రంలో మీరు వినియోగించుకోవచ్చు. ఆ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు తీసుకెళ్తే పనిచేయదు. అందుకని లబ్ధిదారుకి 2 కార్డులు ఉంటాయి, బట్ దే విల్ బి డిజిటల్ లింక్డ్ అప్. డిజిటల్ గా లింక్ మ్యాపింగ్ ఉంటుంది కానీ ఫిజికల్ గా అయితే 2 కార్డులు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్డు ఉంది అనుకోండి ఆయుష్మాన్ భారత్, నేను మధ్యప్రదేశ్ లో నాకు ఏం ప్రాబ్లం అయింది అనుకోండి, మధ్యప్రదేశ్ లో అక్కడ హాస్పిటల్ కార్డు చూపిస్తే క్యాష్లెస్ ఎంట్రీ, ఐ కెన్ ఎంటర్ వితౌట్ పేయింగ్ ఎనీ క్యాష్. అందుకని 2 కార్డులు విడిగానే ఉంటాయి, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా డిజిటల్ మ్యాపింగ్ ఉంటది. అలాగే లబ్ధిదారుల ఎంపిక కూడా కేంద్ర ప్రభుత్వం సులభతరం చేసింది. కేవలం మీరు 2011 సెన్సెక్స్ మాత్రమే పట్టుకోవద్దు, ఇంప్లిమెంటేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి మీరు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి జెన్యూన్ గా ఆధార్ లింకప్ చేసి చేయండి అన్నారు. అందుకనే సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు పెమ్మసాని గారు చెప్తుంది ఏంటి, ఇప్పుడు సహజంగా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్వంత టీవీ అనుకోండి, స్వంత టీవీ సిబ్బంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో రవి గారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఒక మాట తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఒక నిమిషం రవి గారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అది రాజకీయ కారణాలా లేకపోతే ఆర్థికపరమైనటువంటి కారణాలా లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఒక కన్ఫ్యూజను, చాలామందికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి కానీ దాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా చాలా వరకు హాస్పిటల్స్ మాత్రం వెనకడుగు వేసేయనేటువంటి మాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్తో లింకప్ ఉన్నాయి కాబట్టి మేము గట్టిగా అడగలేం, వాళ్ళతో ఏం మాట్లాడతాం, స్టేట్ గవర్నమెంట్తో అంటే అమితో మేము గట్టిగా మాట్లాడుకోగలం కానీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే ఇది ఉంటుంది కదా అని చాలా వరకు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాయని. అది రాంగ్. ఆయుష్మాన్ భారత్ కార్డు పేమెంట్ లో ప్రాంప్ట్ గా ఆటోమేటిక్ గా అయిపోతాయి. వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి. అది ఒక రెగ్యులర్ మంత్లీ పేమెంట్ జరిగిపోతుంది, ఎక్కడ ఆగదు. దేశవ్యాప్తంగా ఎప్పుడైనా ఎన్ఆర్ 5 ఏళ్లలో మా పేమెంట్ రాలేదు. పోనీ మన రాష్ట్రాలు పక్కన పెట్టండి, తెలంగాణ అయితే ఈ మధ్య ఎంటర్ అయింది. కేసీఆర్ గారు చాలా కాలం
ఇంప్లిమెంట్ చేయలేదు. అవును అవును మహారాష్ట్ర ఏపీ కూడా 2019 వరకు చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు, నేను చేయనన్నారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాక అమలైంది. సో వేరే రాష్ట్రాలు ఎప్పుడు విన్నావా ఎక్కడన్నా ఏదైనా స్ట్రైక్ చేశారు, ఆయుష్మాన్ భారత్ డబ్బులు ఇవ్వలేదని? ఎక్కడ ఆటోమేటిక్ జరిగిపోతుంది. నేనేది ఏంటంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పేమెంట్లు జరగట్లేదు, టైం జరగట్లేదని ఇప్పుడు చరిత్ర కాదు, మీకు ఇందాక కూడా చూపించారు, 2-3 ఏళ్లగా జరుగుతుంది. మాకు వచ్చింది వారసత్వ రూపంలో ఉన్నటువంటి ఆ డిలే వచ్చింది. దాన్ని మా మంత్రి గారు సమీక్షించుకొని లోటుపాట్లు సెట్ చేసుకుని, ఎందుకంటే ఆరోగ్యశ్రీని నేను స్వయంగా కూడా ఆసుపత్రికి వెళ్ళి చూసి అనేకమైన డిబేట్లు మన ఛానల్లో కూడా సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రజల ఆరోగ్యం ఏమైపోద్ది అనేటువంటి ఒక భయాందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము ప్రజల పక్షాన ఆలోచిస్తున్నాం కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక కాబట్టి మేము దీని గురించి బాహాటంగా వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. మా ఆందోళనకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు? కావాలని అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలు చేసి ఎంతసేపు వాళ్ళకి పాపం ఈలో తాగితే అని తగ్గుతేమో నాకు తెలియదు కానీ అసత్య ప్రచారం మీరు కూడా ప్లే చేశారు. మంత్రి గారు ఏం మాట్లాడారు మీకు కూడా విఘ్నుడిగా మీకు కూడా అర్థమైంది వారు ఏం మాట్లాడారు అంది. సో వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజల తరపున మాట్లాడటం తప్ప, ప్రజలకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేయడం తప్ప, దీన్ని క్వశ్చన్ చేస్తేనే రాజకీయం అంటారు. ప్రజల తరపున మాట్లాడకూడదా? పార్థసారథి గారు రివ్యూ చేశారు, పార్థసారథి గారు మంత్రి గారు ఐఎన్బిఆర్ మంత్రి గారు రివ్యూ దాన్ని నివృత్తి చేశారు, క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏంటి దాని గురించి ఇంకా దాంట్లో మాట్లాడేది? ఇంకా అలాగే వాళ్ళు ఈలో తాగుతారంటే తాగమనంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎస్ రైట్, మాట్లాడదాం దీనిపై. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు నేను మీరు కాదు సార్, ఏకంగా నడ్డా గారు ఆనాటి దీంట్లో డేటాలో క్లియర్గా చెప్పారు. జూమ్ చేయ బాబు. ఎస్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే కంటెంట్ ఇప్పుడు 25 లక్షల దాకా మందికి దీనికి ఉపయోగపడింది ఆరోగ్యశ్రీ అని కిరణ్ ఇందాక క్లియర్గా చెప్పండి. నేను ఎప్పుడు డేటా పట్టుకోసం కిరణ్ అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే 2019 దాకా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు స్టేట్లో. సో 2019 దాకా రాష్ట్ర ప్రజలు, ఇరు రాష్ట్రాలకి భవ్యాస్త్రం ఏంది? ఖచ్చితంగా ఆరోగ్యశ్రీయే కదా. రెండోది, కేసీఆర్ గారు కూడా ఆయన ఫుడ్ డౌన్ చేస్తూ చెప్తే ఏం చెప్పాడంటే, ఫర్ ఇన్స్టెంట్ ఆరోగ్యశ్రీతో పాటు దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తే ఆయుష్మాన్ భారత్కి ఎగ్జిస్టింగ్ అమౌంట్కి ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు 5 లక్షలు దీనికి వస్తుంది. ఈ 5 లక్షలకి 5 లక్షలు తోడే 10 లక్షలు కదా. దర్ ఇస్ నథింగ్ రాంగ్ అని. కిరణ్తో నేను మళ్ళీ ఏకీపిస్తున్నాను. ఎట్లా 2 ప్యారల్ కార్డ్స్ ఉంటాయి. ఇది రాష్ట్ర పరిధి దాటిన తర్వాత దాన్ని యూజ్ చేయొచ్చు. ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఈ ఆరోగ్యశ్రీలో కన్నా దీంట్లో ఎన్ని సర్వీసెస్ మాత్రమే కవర్ అవుతున్నాయి తెలుసా సార్? 1949 సర్వీసెస్ మాత్రమే కవర్ అవుతున్నాయి. ఏది మన ఆయుష్మాన్ భారత్లో. వెసెస్ ఇవాళ మనకి ఆరోగ్యశ్రీ తీసుకుంటే 3257 సేవలు దీంట్లో కవర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక రాష్ట్రం ఇన్నోవేటివ్గా తీసుకున్న దానికి, ఇప్పుడు దానికి రైతు బంధు పథకం తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది. మరి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు కూడా పథకం ఉన్నప్పుడు 2 యాడెడ్ ఫ్యాక్టరీ అయ్యింది కదా. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మురళి గారు వాయిస్ రావట్లేదు, మాకు ఇందాక వినపట్లేదు, ఇప్పుడు వినపట్లేదు. ఎందుకు? రవి గారు నేను చెప్తాను, ఒకసారి మీకు తిరిగి రీకనెక్ట్ చేస్తాను ప్లీజ్. ప్రసాద్ గారు క్లారిటీ మీకు లేదు. రైట్, నేను చెప్తాను సీత గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మైక్ ఏదైనా ఉంటే సెట్ చేసుకోండి, మైక్ సరిగ్గా లేదేమో. ఎస్ నేను మాట్లాడతాను, వినిపిస్తోందా? ఎస్ నేను మాట్లాడతాను. మీ మాటలు అందరూ వినిపిస్తున్నాయి, ప్రసాద్ గారిది ఒకటే వినపట్లేదు సరిగ్గా. ఒకసారి మళ్ళీ చెక్ చేయిస్తాను. ఎస్ అంటే ఇక్కడ రవి ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు ఆరోగ్యశ్రీకి పారల్గా ఇది కూడా లాంచ్ చేసినప్పుడు ఒక మానసపుత్రిక 10 ఏళ్ల క్రితం నుంచి 20 ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్న దగ్గర 2019 నుంచి రాష్ట్ర ప్రజలకి ఇంకొక ఎడిషనల్ క్వాలిఫికేషన్ లాగా ఎడిషనల్ యాడ్జెక్టివ్ యాడ్ అయింది. సో ఈ రెండింటితో సమన్వయపరుచుకుని ముందుకెళ్ళి కరెక్ట్గా ఈ ప్రభుత్వం రాగానే కాల్ తేలేసి మాతో కాదంటే, ఇప్పుడు ఇదే రవికిరణ్ 15 మందికో 20 మందికో నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ఎక్సెస్గా ఇచ్చాను, మిగిలిన వాళ్ళకి కార్డులు ప్రింట్ అవుతున్నాయి అన్నారు. అంటే ఒక ఫీచర్కి ఇంకో ఫీచర్ యాడ్ అయింది అనుకోండి, తప్పే ఉంది దాంట్లో. సో 25 లక్షలు ప్లస్ ఇవాళ 5 లక్షలు అంటే 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పర్వీలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు ఇదైతే ఎప్పుడైతే యాడ్ అవుతుందో, ఇది వేరే రాష్ట్రం దాటినప్పుడు మధ్యప్రదేశ్ వెళ్ళిన ఇంకా ఒరిస్సా గవర్నమెంట్ వచ్చిందని చెప్పారు కాబట్టి రవి, ఖచ్చితంగా ఒరిస్సాలో కూడా యాడ్ అవుతుంది. అదర్ దాన్ ఏది వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ తప్ప. సో ఇది ఒక భారతీయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రివిలేజ్ ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద దీన్ని అభివర్ణించండి. ఇందాక మీరు ఆయుష్మాన్ భారత్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు విలేజ్ క్లినిక్ గ్రామాల్లో మీరు సందర్శిస్తే ఇట్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్స్ లో మీరు అది బోర్డులు కూడా చూడండి, నరేంద్ర మోడీ గారి బొమ్మతోనూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో. సో గతంలో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే విలేజ్ క్లినిక్లు కానీ ప్రాథమిక ఆరోగ్య సెంటర్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్తో చేస్తున్న వాటికి కూడా వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇరు రాష్ట్రాలు వాటిని జస్టిఫై చేస్తున్నాయి. అదర్ దాన్ దట్
ఈ ఆరోగ్యశ్రీ లాంటిది ఇన్నోవేటివ్ గా అంటే చేస్తున్నారు. లాస్ట్ ఒక 20-25 డేస్గా స్టేట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, పొలిటికల్ ఇష్యూస్, అంటే ప్రతి ఇష్యూ కూడా పొలిటికలైజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదో జరిగిపోతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ చెప్తున్నటువంటి అలాంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి వారి విధానం కానీ దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు సింపుల్ సార్, గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన వెంటనే 700 కోట్ల రూపాయల దగ్గర ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, మేము తీర్చామని ఇలాగే ఈ ఇనిషియల్ ఇకప్ పీరియడ్ లో ఇలా లబోదీపం అన్నంతాలు ఉన్నాయి. తదనంతరం అవన్నీ పాసిఫికేషన్, ఈ ప్రభుత్వం మారగానే వీళ్ళు ఇంత పూర్ణకుంభం పెట్టారని మళ్ళీ చర్చిస్తారు. ఇది దిస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇప్పుడు గత ప్రభుత్వం 70,000 కోట్ల బిల్లు అంటే మరి వైఎస్ఆర్సీపీ వచ్చి తీర్చుకుందా లేదా? సో ఏ ప్రభుత్వంకైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా వీళ్ళ మా బాధ్యత లేదా, వాళ్ళు తీర్చుకోమని ఎవరు చెప్పరు కదా. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు సత్ఫలితాలను ఇవ్వడానికి మేము ఇంత చిత్తశుద్ధితో ఉన్నా, మాకు ఈ పాబంధకాలు క్రియేట్ చేసింది గత ప్రభుత్వం అని ఫస్ట్ 3 నెలలు 4 నెలలు గోలెట్టడం సర్వసాధారణం. అంటే ఒక ఇష్యూ గురించి అంటే బాధ్యత గల ఒక పక్షంగా మేము మాట్లాడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఒక నెగిటివ్ ఇష్యూని క్రియేట్ చేస్తోంది, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తోంది. ప్రజల్లో ఎందుకంత ఆందోళన చేయాల్సినటువంటి అవసరం? ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది సార్ మనలో అనమాట. ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళిన తర్వాత ఇవాళ ఏమైంది, అశ్వత్థామ కొంచెం మళ్ళీ ఏంది, మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కంటిన్యూ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తీస్తాం, ఆ రాళ్ళకి రంగులు తీసి తిరగేసి బాగుతాం అని చెప్తే అయిపోయింది. దానికి ఒక ఇష్యూ అవ్వలేదు. అలాగే ప్రతిదీ ఒక ఇష్యూ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు, అందులో ముఖ్యంగా బ్రీదింగ్ ప్రాబ్లం తీసుకుంటున్న ఏ గవర్నమెంట్ అయినా ఫస్ట్ స్టెప్ ఇన్ టు ద షూస్ అన్నప్పుడు రాగానే అవగతం కావు కొన్ని. అంటే ఏం చేయాలి, టైం బారింగ్ చేయాలంటే ఇలాంటి కార్యక్రమాల మీద బుర్ర జిల్లే కార్యక్రమానికి ఎక్కడో పెమ్మసాని గారు మాట్లాడిన దాన్ని పట్టుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చిస్తున్నారంటే ఆయుష్మాన్ భారత్ నేషనల్ లెవెల్లో బీయింగ్ క్యాబినెట్ మినిస్టర్, సహాయ మినిస్టర్గా ఉండే హోదాలో ఆయుష్మాన్ భారత్ స్టేట్ వైడ్ గా ఇంకా పొందండి అని చెప్పడం తప్పు కాదు. దీని ఆరోగ్యశ్రీకి ముడిపెట్టేసినక్కడ దాన్ని ఎలా తీసుకోవాలన్న దగ్గర సర్పంచుల సంఘం అందుకే చెప్పా, కొంత పార్లగా వాళ్ళ దాంట్లోంచి వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు కొంచెం పార్లగా నడిపిస్తారు. ప్రతి ఇష్యూని కూడా ఆ విధంగా తీసుకెళ్లడం వల్ల ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక విధమైనటువంటి ఒపీనియన్ ఏర్పడుతుంది అనేటువంటి ఒక మాట కూడా సడన్ గా ఆరోగ్యశ్రీ ఎత్తేసారు అనుకోండి, దానికన్నా ముందు ప్రజలకు ముందే చెప్పి అవునరా బాబు వాళ్ళు చెప్పారు అనిపించుకోకుండా వీళ్ళు ఉద్యమం చేస్తే వీళ్ళు గట్టి మాడబట్టి ఉంది, రెండు ప్లస్ మైనసే కదా. రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయం అవసరమేనా? అంతా రాజకీయమే. ఇప్పుడు వీళ్ళే అతీతం కాదు సార్ ఎవరును. ఇప్పుడు తీలేదు అనుకోండి సార్ ఆరోగ్యశ్రీ, చూసారా మేము గట్టిగా మాట్లాడబట్టి ఉందంటారు. ఒకవేళ తీసారు అనుకోండి, నేను ముందే చెప్తున్నాం కదా, వీళ్ళు వస్తే తీసేస్తారంటారు. కత్తికి 2 పక్కల పొందుల్లో 2 పక్కల మాడితే ఎవరేం చేయగలుగుతారు? అంటే రాబోయే రోజుల్లో మీ ఒపీనియన్ ప్రకారం ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎలా ఉంటుందంటే? ఉండదండి, తీసే ఇది ఉండదు. 1,64,00,000 కుటుంబాలు లబ్ధిదారులు ఉన్నప్పుడు ఓవర్ నైట్ ఇది ప్రభుత్వం కూడా ఆరోగ్యపరంగా ఎలా అడ్రస్ చేయాలి? ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళ దగ్గర కూడా ఒక డిఫరెంట్ ఇది ఉండాలి కదా. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో ఒక విమర్శ ఏంటి అని అంటే ఆరోగ్యశ్రీ విషయంలో కొంచెం తగ్గించి ఆయుష్మాన్ భారత్ని ప్రోత్సహిస్తే భారం అంతా కొంచెం కేంద్రం మీద పడుతుంది కదా. సరే ఇప్పుడు నేను అంటుంది అదే సార్, రెండు సమన్వయపరుచుకున్నా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ 1949 సేవలు ఆయుష్మాన్ భారత్లో ఉన్నాయి, ఇది 3,247 సేవలు ఉన్నాయి. దీంట్లో కర్మకాలి వేరేది వచ్చింది అనుకోండి, వాడు ఎగడపోతాడు. 1949లో వచ్చిన సేవలకు సంబంధించిన ఏదైనా మీరు చెప్పినట్టు శభాష్, కేంద్ర ప్రభుత్వం మీద భారం వేయచ్చు, బాగుంది. కానీ ఇప్పటిముప్పటిగా పెంచిన సేవలు ఉన్నాయి కదా, విచ్ ద ప్రివిలేజ్ విచ్ ఇస్ బీన్ ఎంజాయ్డ్ బై ద పీపుల్, వాటిలో ఎక్కడ తగ్గించడానికి లేదు. ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి కరోనా టైంలోనే జీతం తగ్గిస్తేనే మేనేజ్మెంట్ల మీద మనం ఎలా ప్రదర్శించాం, ఇంకా కరోనా తగ్గలేదు అన్న ఉదంతాలు ఉన్నాయి కదా, అలాగే ఉంటుంది. ఎస్ రైట్. బాజీ గారు వినిపిస్తోందని ఆడియో మీకు? బాజీ గారు షర్మిల చేసినటువంటి ట్వీట్కి సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏమైనా యూటర్న్ తీసుకున్నా, లేకపోతే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఒక 3-4 రోజులు అలానే ఒకవేళ ఏమైనా గడిపినా కానీ ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తుందా, లేకపోతే ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుందంటారు ఆరోగ్యశ్రీకి సంబంధించి? అవునండి, ఆరోగ్యశ్రీ మేము అడుగుతుంది ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం ఉందా లేదా, ఉంటుందా లేదా, లేదా కూటమి ప్రభుత్వం కాబట్టి ఆయుష్మాన్ భారత్ నే దాని మెయిన్ స్కీమ్ గా తీసుకెళ్తారా అనేది క్లారిటీ ఇవ్వాలి ఒకటి. రెండోది ఏంటంటే 2019 నుంచి ఆ ఆయుష్మాన్ భారత్ యొక్క ఫండ్స్ ఎంత వచ్చింది, దాంట్లో ఏదైనా దుర్వినియోగం జరిగిందా, దాంట్లో అదొకటి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే ఈవేళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ ఎన్నో సంవత్సరాలుగా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా అమలవుతుంది. అది తెలంగాణలో అయితే ఆరోగ్యశ్రీగానే ఉంది. మరి ఇక్కడ పేరు మార్పిడి తంతు జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇటు జగన్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం కానివ్వండి పేర్లు మార్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద వచ్చింది. దీన్ని పోనీ పేరు ఏదైనా కానీ
దీన్ని అదే పందాగా అమలు జరుపుతున్నారా లేదా ఆ ఆయుష్మాన్ భారత్ నే మెయిన్ గా తీసుకుంటారా? వీటికి క్లారిటీ కావాలండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా దీనికి సంబంధించి మాట్లాడుతుందా? ఆయుష్మాన్ భారత్ మీద ఇప్పటికే గత కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. పేరుకే ప్రవేశపెట్టారు కానీ ఎక్కడా కూడా స్టేట్స్లో అవి వాటిని కంప్లీట్గా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి ఒక ఇష్యూని అయితే జాతీయ స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. ఆ కోణంలో ఏమైనా చూడొచ్చా? ఖచ్చితంగా అండి, ఇది జాతీయ స్థాయి ఇష్యూ కూడాను. ఎందుకంటే ఇటీవల కొద్ది రోజుల క్రితమే నడ్డా గారు దీని మీద రివ్యూ చేసి ప్రకటించారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించామని, 34.7 కోట్ల కార్డులు ఇచ్చామని దేశవ్యాప్తంగా కూడా ప్రకటన చేశారు. దీని మీద ఇంకా దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నడ్డా గారు ప్రకటించారండి. కాకపోతే ఏంటంటే ఇది ఏ రకంగా ప్రజలకి దుర్వినియోగం కాకుండా ప్రజాధనం ఉపయోగపడుతుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే కనుక ఈ ఆయుష్మాన్ భారత్ గత స్టార్ట్ చేసిన 6 సంవత్సరాల నుంచి పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలేదు. దీని ప్రజల్లో ఆరోగ్యశ్రీ అనే పేరు నానుతుంది తప్ప ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఎక్కడా కూడా మనం పెద్దగా వింటలేదు. మరి దాని మీదే మన ఒక అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇది ఏ రకంగా అమలైంది, జరిగింది, మనకు కావాలి, దాని వివరణ కావాలండి. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో దాని ఏ రకంగా రూపాంతరం చెందబోతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాట్లాడదాం ఒకసారి. భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా దీని ఒక ఇష్యూగా తీసుకొని డెఫినెట్ గా దీని మీద ఒక గట్టిగా మేమైతే నిరసన ఒక క్లారిటీ తీసుకుందాం పార్టీ నుంచి జరుగుతుందండి. రైట్ ఒకసారి క్లారిటీ తీసుకుందాం రవికిరణ్ గారి దగ్గర. రవికిరణ్ గారు, ఏంటి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి డౌట్? కంప్లీట్గా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఒక మాట. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? 1 minute ప్లీజ్. అదే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వటం గత 4 ఏళ్లుగా మందకొడిగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా అంటే దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది, ఎక్కడ అందరికీ సంపూర్ణంగా అందే ఉంటుంది. బట్ కార్డులు ఇవ్వనప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి ఇంటర్నల్ గా ఆయుష్మాన్ భారత్ కి మ్యాప్ చేసి అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నారు. అది అలా కూడా చేశారు. అందుకనే ఇందాక చెప్పిన సంఖ్య 49,67,217 మందికి ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందడం జరిగింది. అసలు కార్డు చేయకపోతే చికిత్స అందుతుంది అనేది కదా. అందుకని దీన్ని స్పష్టత ఇవ్వాలి. అలాగే ఆయుష్మాన్ భారత్ నుంచి ఎంతమంది ఎంత రీఇన్వెస్ట్ అయింది కూడా ఇప్పుడు ఇందాక కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నట్టు కూడా దానికి వైట్ పేపర్ ఇస్తే దానిలో కూడా స్పష్టత వస్తుంది. ఎంతవరకు ఆయుష్మాన్ భారత్ ఫండ్స్ వెళ్ళి, ఎంతవరకు ఆరోగ్యశ్రీ ఫండ్స్ వెళ్ళి, ఈ రెండు ఉంటాయి. ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉంటాయి, ఎన్టీఆర్ వైద్య సేవల కార్డులు ఉంటాయి. 2 కార్డులు లబ్ధిదారులు తగ్గ వినియోగించుకోవచ్చు. ఒక క్లారిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. 1 minute బాజీ గారు ప్లీజ్. 2 కార్డులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ముందు 2 కార్డులు ఇచ్చి, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్తాను, నేను ఒక ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తాను, దానిలో ఎలిజిబిలిటీ ఉంది అని ఇచ్చేస్తే దాంట్లో వైద్యం అందేస్తారు. ఒకవేళ అది కాదనుకోండి అప్పుడు ఆరోగ్యశ్రీ వైద్యం ఇస్తాను. కర్ణాటక వెళ్ళానుకోండి అక్కడ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తాను, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే ఉపయోగం లేదు కదా. అలా అనమాట. దేశవ్యాప్త ప్రోగ్రామ్ కింద చెప్తున్న రవికిరణ్ గారికి 34 కోట్ల మందికే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చాము. కానీ ఇప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లో 80 కోట్ల మందికి రేషన్లు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేకల్లా 1,24,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించబడుతుంది. మరి 80 కోట్లు గుగ్గిళ్ళు బియ్యం ధాన్యం ఇచ్చిన వాళ్ళకి ఎందుకు వర్తించబడలేకుండా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? అది ఒకసారి కనుక్కోండి. చెప్తున్నారు దానికి సంబంధించి కొంత మందకొడిగా జరిగినటువంటి మాట అయితే వాస్తవం. చూద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేది భారతీయ జనతా పార్టీ టీడీపీ వారే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంచెం మందకొడిగా అయితే ఉంది, కొంచెం దృష్టి సారిస్తే బాగుండేది అనేటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ సీత గారు, రవికిరణ్ గారు, బాజీ గారు, ప్రసాద్ గారు. బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.